తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పీసీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. Hi friends, dear students, myself is Keshamuri Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center, Hyderabad, Nalgonda, Khammam. My dear students, good morning to everybody. Dear students, today I came in front of you to give a most valuable information regarding a particular course. After completion of this course, definitely your life will be settled in the early stage, and which gives most flexible and most safestable, most recognizable, serviceable oriented కోర్స్ ఏదైనా ఉంది అంటే అది డీసెట్ కోర్సు, దట్ ఈస్ కాల్డ్ డైట్ సెట్ అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ టీటీసీ అనడం కూడా జరుగుతుంది. సో ఆఫ్టర్ డూయింగ్ దిస్ కోర్స్ డెఫినెట్లీ యువర్ లైఫ్ విల్ బి సెటిల్డ్ విత్ ఇన్ ఎర్లీ స్టేజ్. ఎట్ అరౌండ్ 21 ఇయర్స్కే మీరు గవర్నమెంట్ టీచర్ జాబ్గా మీరు సెలెక్ట్ అయ్యి సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి యు ఆర్ గోయింగ్ టు బి మోస్ట్ ఇన్స్పైరబుల్ పర్సన్గా మీరు కనపడడానికి అవకాశం ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ డీసెట్ కోర్స్. టుడే ఇన్ దిస్ వీడియో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఫుల్ డీటెయిల్స్ రిగార్డింగ్ డీసెట్. ఎందుకు మరి ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ క్రేజియస్ట్ కోర్స్ ఏదైనా ఉంది అంటే అది దట్ ఈస్ నథింగ్ బట్ డీసెట్ కోర్స్. మరి రీసెంట్ డేస్లో ఇఫ్ యూ అబ్జర్వ్ అండ్ ఆల్ ద గవర్నమెంట్స్ బోత్ ఇన్ తెలంగాణ అండ్ ఏపీ వెరీ ఇంట్రెస్టెడ్ గో ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ డిఎస్సి అండ్ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీస్ ద్వారా మరి ఎవరైతే టీటీసీ చేస్తారో వారందరూ కూడా ఎస్జిటి జాబ్ అంటే 1 to 5th క్లాస్ వరకు మరి గవర్నమెంట్ టీచర్గా మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే బీఈడీ చేసి ఉంటారో వారందరూ కూడా మరి స్కూల్ అసిస్టెంట్ జాబ్స్కి అర్హులుగా భావించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ ఏ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 lakhs ఆఫ్ పీపుల్ అప్లై చేయడం జరుగుతుంది. బట్ దెర్ ఆర్ ఓన్లీ లెస్ పోస్టులు అవకాశం ఉంటుంది. అప్పుడు ఎట్ దట్ టైం ఒక పోస్ట్కి 100 మంది 200 మంది కాంపిటీషన్ ఉండే పరిస్థితి ఉంటుంది. బట్ వేరాజ్ మీరు ఇక్కడ డీసెట్ కోర్స్ కనుక చేసినట్టయితే ఇది మనం ఈజీగా కొంత ఒక 1 year జాగ్రత్తగా కష్టపడి దాని మీద కనుక ఫోకస్ పెట్టినట్టయితే ఖచ్చితంగా మనం రీచ్ అవ్వడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి అటువంటి కోర్స్ గురించి ఈరోజు మీ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ వాచ్ ఇట్ కేర్ఫుల్లీ. మై డియర్ స్టూడెంట్స్, మై హంబుల్ రిక్వెస్ట్ ఈస్ ప్లీజ్ వాచ్ అవర్ వీడియోస్ రెగ్యులర్లీ అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ షేర్ టు యువర్ నియర్ అండ్ డియర్. అండ్ అదేవిధంగా మా యొక్క యూట్యూబ్ ఛానల్ని కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లేటెస్ట్ అప్డేటెడ్ పాయింట్స్ రిగార్డింగ్ నాట్ ఓన్లీ డిఎస్సి ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ and how to prepare DSC, how to prepare group 2 and all competitive examinations and for both state and central examinations సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. దట్స్ వై ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ అదేవిధంగా మీకు లైక్ చేసినట్టయితే బెల్ ఐకాన్ని ఆన్ చేసుకొని మీరు రెగ్యులర్గా అప్డేట్స్ చూసినట్టయితే డెఫినెట్లీ కాంపిటేటివ్ సెక్టార్కి సంబంధించిన మోర్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు ఇక్కడ గమనించినట్టయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో స్టూడెంట్స్ అండ్ అదేవిధంగా పేరెంట్స్ని కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి విషయాల్లో కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత మరి స్టూడెంట్ రేపు ఫ్యూచర్ ఎలా ఉంటుందా అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పేరెంట్స్ మరింత కన్ఫ్యూజన్లో ఉన్నారు. మరి ఇప్పుడు నేను వేయబోయేటటువంటి అడుగు నా యొక్క చిల్డ్రన్స్ని ఏదైతే ముందుకు తీసుకుపోతున్నానో ఆ కోర్సు ఇతని లైఫ్ని సెట్ చేస్తుందా లేదా అని మోస్ట్ కన్ఫ్యూజన్ అండ్ అదేవిధంగా ఇరిటేషన్ అండ్ అదే
అదేవిధంగా ఫ్రస్ట్రేషన్ స్టేజ్లో మరి పేరెంట్స్ కూడా ఉండడం జరుగుతుంది. మరి కాకపోతే ఆఫ్టర్ కరోనా తర్వాత నుంచి మీరు గమనించినట్టయితే మనకు హైయెస్ట్ పేమెంట్స్ అండ్ అదేవిధంగా మోస్ట్ హైయెస్ట్ జాబ్స్ అని మనం చెప్పుకునేటువంటి సాఫ్ట్వేర్ జాబ్స్ కూడా పరిస్థితి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వారికి ఏ రోజు జాబు మరి తీసివేయడానికి అవకాశం ఉందో చెప్పలేని పరిస్థితి ఉంది. ఎవరైతే మోస్ట్ హైలీ టాలెంటెడ్ స్కిల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈరోజు బీటెక్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్గా సాఫ్ట్వేర్గా సెటిల్ అవ్వడం జరుగుతుంది. అది కూడా కన్సిస్టెన్సీ ఫ్యూచర్ ఉంటుందా లేదా అని కూడా మనకు చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆఫ్టర్ కరోనా తర్వాత చాలామంది అర్థం చేసుకుంది ఏంటి అంటే మన లైఫ్ అనేది మోస్ట్ కన్సిస్టెన్సీగా ఉండడానికి ప్రయత్నం చేసుకోవాలని అండ్ అదేవిధంగా మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ అనేది మోస్ట్ సేఫెస్ట్గా ఉండాలి అండ్ మోస్ట్ ఫ్లెక్సిబుల్గా ఉండాలి. మరి హెల్త్ పరంగా కూడా మనకు అనుకూలంగా ఉండే విధంగా మన యొక్క టార్గెట్ అనేది మన యొక్క జాబ్ అనేది ఉండాలని డిసైడ్ చేసుకుని చాలామంది కూడా ఈరోజు ఏపీ అండ్ తెలంగాణలో దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్ డీసెట్ ఎంట్రన్స్ రాసి వారందరూ కూడా రేపు ఫ్యూచర్లో డిఎస్సి హెచ్జిటి జాబ్ కొట్టి ఎర్లీ స్టేజ్లోనే లైఫ్ సెటిల్ చేసుకుందామని ప్రయత్నం చేయడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, మరి ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత ఈ రోజున బీటెక్ చేసినట్టయితే ఖచ్చితంగా జాబ్ గ్యారంటీ ఉంటుందని చెప్పలేము, లైఫ్ గ్యారంటీ ఉందని కూడా చెప్పడానికి పాసిబిలిటీ లేవు. అండ్ అదేవిధంగా ఇఫ్ యూ డూ మరి ట్రెడిషనల్గా డిగ్రీ చేసినట్టయితే ఈరోజు లైఫ్ తొందరగా సెట్ అవుతుందన్న గ్యారంటీ లేదు. అదేవిధంగా ఇప్పుడు సమాజంలో ఏముందంటే మరి బీటెక్ కాకుండా డిగ్రీ చేస్తే డిగ్రీ చేసేవా నువ్వు ఒక వెనకబడిపోయినటువంటి క్యాండిడేట్గా మరి సమాజం మనం చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో మరి దెర్ ఈజ్ ఓన్లీ వన్ కోర్స్ విచ్ చేంజ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ఇన్ ఎర్లీ స్టేజ్ ఈజ్ నథింగ్ బట్ డీసెట్ కోర్స్. సో ఈ డీసెట్ అనేది 2 years కోర్సు. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క డీసెట్ ద్వారా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దానిలో క్వాలిఫై మార్క్స్ సాధించి మంచి ర్యాంకు కనుక తెచ్చుకున్నట్టయితే మంచి కాలేజీలో గవర్నమెంట్ డైట్లో కూడా మీరు ఆ సీట్ సాధించిన తర్వాత 2 years జస్ట్ 2 years మీరు కంప్లీట్ చేసుకుంటే ఖచ్చితంగా మరి ఈ యొక్క డైట్ సెట్ మీరు సీట్ సాధించిన తర్వాత మీరు ఈ యొక్క డైట్ కాలేజీలో జాయిన్ అయిన మొదటి రోజు నుంచే మీకు మరి లైఫ్ ప్లానింగ్ మీద ఒక రకమైనటువంటి గోల్ అనేది మొదలవుతుంది. అంటే రేపు డిఎస్సిని టార్గెట్ చేయడానికి మనం ఈ డైట్ చేస్తున్నాం కాబట్టి మరి డిఎస్సి కోసం సిలబస్ ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ముందుకు పోవాలన్నటువంటి ఆలోచన మైండ్ సెట్ ప్లానింగ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో కాబట్టి ఎర్లీ స్టేజ్లోనే లైఫ్ మీద ప్లాన్ చేసుకోవడానికి అద్భుతమైనటువంటి స్కోప్ ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి కోర్సు డీసెట్. అండ్ ఈ డీసెట్ 2 తెలుగు రాష్ట్రాలలో మరి ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేసి ఆల్మోస్ట్ మే జూన్లలో ఈ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. కౌన్సిలింగ్ ద్వారా సీట్స్ భర్తీ చేసిన తర్వాత మరి ఆయా కాలేజీల్లో మీరు 2 years కోర్సు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో మీ కంప్లీట్ డీటెయిల్స్ రిగార్డింగ్ మరి డీసెట్ అంటే ఏమిటి, కోర్సెస్ దీంట్లో మరి ఏ విధంగా దీనివల్ల బెనిఫిట్ ఉంటుంది అండ్ అదేవిధంగా సిలబస్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనే విషయాలన్నిటిని కూడా క్లియర్గా మీతో డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మై డియర్ స్టూడెంట్స్, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో కేర్ఫుల్లీ. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే మరి ఏపీటీఎస్ డీసెట్ 2026 క్రేజీ మోస్ట్ ట్రెండింగ్ కోర్స్ డీటెయిల్స్లో భాగంగా ఇక్కడ మీరు గమనించినట్టయితే ఆఫ్టర్ 2 years ఆఫ్ కోర్స్ అంటే జస్ట్ మీరు 2 years కోర్స్ కంప్లీట్ చేసుకుంటే ఆఫ్టర్ దట్ బికమ్ ఏ గవర్నమెంట్ టీచర్ యాజ్ ఏ హెచ్జిటి అంటే 1 నుంచి 5వ తరగతికి బోధించడానికి టీచర్గా మీరు సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా క్వాలిఫికేషన్ ఈజ్ జస్ట్ నథింగ్ బట్ +2 అండ్ అదర్వైజ్ దిస్ కాల్ యాజ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ 2nd year రాస్తున్న వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ టు రైట్ ద డీసెట్ ఎగ్జామినేషన్. సో దీంట్లో భాగంగా ఈ కోర్సులో భాగంగా మీరు గమనించినట్టయితే సో టీఎస్ అండ్ ఏపీలో డీసెట్ కి ఎందుకు ఇంత క్రేజ్ అనేది ఏర్పడింది అండ్ అదేవిధంగా మరి డీసెట్ అనేది మరి హాట్ టాపిక్గా డిస్కషన్ జరుగుతుంది. ఏదైనా కోర్స్ ఇంటర్మీడియట్ తర్వాత చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ది కోర్స్గా మరి డీసెట్ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణాలు కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ ఇంటర్ తర్వాత చాలా మంది డీసెట్ వైపు మల్లుతున్నారు అనేది ఒక సర్వే కూడా చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా ఎందుకు ఇంత క్రేజ్ ఏర్పడింది అన్నప్పుడు మీరు గమనించినట్టయితే ఇంతకుముందే మీతో డిస్కస్ చేశాను. మరి చాలా మంది ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మరి సాఫ్ట్వేర్ జాబ్ సాధించాలి, హైయెస్ట్ శాలరీస్ తీసుకోవాలన్న ఆలోచనతోనే బీటెక్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మీరు అందరూ కూడా గమనించండి, ఈరోజు బీటెక్ చేసిన వాళ్ళలో మరి సరి అయినటువంటి సామర్థ్యాలు లేని పరిస్థితుల్లో 70% to 80% స్టూడెంట్స్కి మరి సామర్థ్యాలు సరిగ్గా లేకపోవడంతో ప్రజెంట్ అప్డేషన్స్ని వాళ్ళు అందుకోకపోవడంతో చాలామంది విద్యార్థులు మంచి లైఫ్ని సరైనటువంటి ప్లానింగ్ లేకపోవడం వల్ల వాళ్ళు కోల్పోవడం జరుగుతుంది. చాలామంది ఫ్రస్ట్రేషన్లోకి లోన్ అవ్వడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు మరి ఈరోజు డీసెట్ అంటే
అంటే 2 ఇయర్స్లో కంప్లీట్ చేసుకోగానే మీకు జాబ్ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి కోర్సు డీసెట్ కోర్స్. అండ్ బీటెక్ చేసి మీరు సాఫ్ట్వేర్ జాబ్ సాధించినప్పటికి కూడా మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆంథ్రోపిక్స్ లాంటి కొత్త కొత్త సాఫ్ట్వేర్స్ మన ముందుకు రావడంతోనే మరి 10 మంది చేసేటటువంటి జాబ్ని కేవలం ఒక 1 అవర్లో మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆంథ్రోపిక్స్ లాంటి సాఫ్ట్వేర్స్ చేయడంతో ఫ్యూచర్లో జాబ్కి గ్యారంటీ అనేది లేదు. చాలా ఒత్తిడి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనేది మరి ఫేస్ చేయడం జరుగుతుంది. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అదే పనిగా కూర్చొని సిస్టమ్ ముందు కూర్చోవడం వల్ల కూడా చాలా వరకు ఆల్మోస్ట్ ఒక 40-45 ఇయర్స్ లోపే వారి యొక్క హెల్త్ లెవెల్స్ అనేది చాలా డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ లైఫ్ అండ్ జాబ్ కూడా కన్సిస్టెన్సీ అనేది లేకపోవడంతో ఆ తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఎందుకు ఈ కోర్స్ చేసామని కూడా చాలామంది ఫీల్ అవ్వడం జరుగుతుంది. వీటి నుంచి వచ్చినటువంటి అనుభవాల్ని బేస్ చేసుకుని పేరెంట్స్లో కూడా చాలా మార్పు రావడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు అందరూ కూడా ఇంటర్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ కోర్స్ చేయొచ్చు. దీంట్లో కూడా మీరు గమనించినట్టయితే మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు ఒకవేళ నేను 2 ఇయర్స్ డేడ్ కోర్స్ చేద్దాము అని అనుకున్నప్పుడు మీరు డిగ్రీ కూడా సైడ్కి డిస్టెన్స్లో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే 2 ఇయర్స్ రెగ్యులర్గా డీసెట్ అంటే డైట్ చేస్తూ మరి ఇక్కడ డిగ్రీలో కూడా డిస్టెన్స్లో కనుక మీరు వేసుకున్నట్టయితే ఈ యొక్క డిఎడ్ 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయే లోపు ఇక్కడ డిగ్రీ సెకండ్ ఇయర్ కూడా కంప్లీట్ అవుతుంది. ఎవరైతే డిగ్రీ ఇంకొక 1 ఇయర్ కంప్లీట్ చేసుకుంటే అటు డిగ్రీ సర్టిఫికేట్ వస్తుంది, ఇటు డైట్ కూడా కంప్లీట్ అవడానికి అవకాశం ఉంటుంది. అంటే సైమల్టేనియస్లో 2 కోర్సులు, ఒకటి డిస్టెన్స్లో ఒకటి రెగ్యులర్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో మీరు గమనించినట్టయితే మరి డీసెట్ మాత్రం డైట్ మాత్రం ఖచ్చితంగా రెగ్యులర్గానే చేయాల్సి ఉంటుంది. మరి డిస్టెన్స్లో ఉండడానికి చాలా వరకు ఆప్షన్ తక్కువగా ఉంది కాబట్టి మీరు ఇట్స్ వండర్ఫుల్ కోర్స్. ఈ కోర్సును మీరు చూజ్ చేసుకున్నట్టయితే డెఫినెట్లీ మీరు ఒక మంచి ప్లానింగ్తో ముందుకు వెళ్ళడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. సో దట్స్ వై ఇప్పుడు మరి 2 తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ ఇన్స్పైరబుల్ అండ్ ఫ్లెక్సిబుల్ అండ్ మోస్ట్ పర్మనెంట్ కెరీర్ ఉన్నటువంటి జాబ్ ఏదైనా ఉంది అంటే అది గవర్నమెంట్ టీచర్ జాబ్. దట్ ఈస్ త్రూ 2 ఇయర్స్ ఆఫ్ జస్ట్ 2 ఇయర్స్లో మీరు కోర్స్ని కంప్లీట్ చేసి మీరు దాన్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే మరి డీసెట్ అంటే ఏమిటి, మరి వాట్ ఈస్ మెంట్ బై డీసెట్? ఇక్కడ గమనించినట్టయితే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్. అంటే ఈ యొక్క ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా ఈ యొక్క డిఎడ్ కోర్సులోకి మీరు ఎంట్రీ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఆ ఎంట్రన్స్ టెస్ట్ని ఏమంటాం మనం? డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఇది 2 సంవత్సరాల డిఎడ్ కోర్సు అండ్ ప్రైమరీ టీచర్ పోస్టులకు అర్హత. ఎవరైతే ఈ డీసెట్ ద్వారా డైట్ చేస్తారో వారందరూ కూడా ప్రైమరీ టీచర్స్, అంటే 1 to 5th క్లాస్ వరకు చెప్పడానికి మీరు అర్హులుగా భావించడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే మరి ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్కి ఎందుకని ఎక్కువ మంది ఫాలో అప్ అవుతున్నారంటే ఈ రోజున ఒక డ్రీమ్, నేను ఒక టీచర్ కావాలి, లైఫ్లో తొందరగా సెటిల్ అవ్వాలని చాలామందికి ఒక డ్రీమ్ ఉండడం జరిగింది. సో దేనివల్ల అంటే ఈ టీచర్ జాబ్ అనేది సమాజంలో మనకు ఒక మంచి గౌరవాన్ని, మోస్ట్ ప్రెస్టీజియస్, మోస్ట్ సజెషనబుల్ జాబు. మరి పల్లెటూర్లలో మీరు జాబ్ చేయవలసి ఉంటుంది. పల్లెటూరులోకి వెళ్ళినప్పుడు టీచర్ జాబ్ అనేది ఒక జాబ్గా భావించడం జరగదు. టీచర్ జాబ్ అనేది మోస్ట్ రెస్పెక్టబుల్, మోస్ట్ సజెషనబుల్ జాబ్గా మరి అక్కడ ఉన్నటువంటి పల్లెటూరు వాళ్ళందరూ కూడా ఒక మంచి దేవుడి తర్వాత దేవుడిగా మనకి భావించడం జరుగుతుంది. ఒకప్పుడు మీరు గమనించినట్టయితే మరి ఒక ఊరిలో బడి లేకపోయినా పర్లేదు కానీ అది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక టీచర్ కనుక లేకపోతే ఆ యొక్క పల్లెటూరు ముందుకెళ్ళడం అనేది కష్టం. ఎందుకంటే ఆయన యొక్క సలహాలు, ఆయన యొక్క అనుభవాలు ఆ యొక్క ఊరు మనుగడలో ఎంతో ఉపయోగపడేవి. కాబట్టి టీచర్ అనేవాళ్ళు మోస్ట్ ఇంపాక్టబుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ. దట్స్ వై దిస్ ఇస్ మోస్ట్ స్టేబుల్ లైఫ్ ఉన్నటువంటి జాబ్ కూడా ఏదైనా ఉంది అంటే అది టీచర్ జాబ్. మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ గమనించినట్టయితే మరి ఎవరైనా సరే ఈ రోజున ఇంత చదువుకున్న తర్వాత లైఫ్లో మంచి శాలరీ కూడా గెయిన్ చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది. మరి ఇక్కడ మీరు గమనించినట్టయితే అతి చిన్న వయసులో ఎట్ ద అరౌండ్ ఆఫ్ 21 ఇయర్స్కి మీరు కనుక ఈ యొక్క ఎస్జిటి జాబ్ కనుక మీరు కొట్టినట్టయితే మీకు అరౌండ్ మీరు ఇక్కడ గమనించినట్టయితే ప్రారంభ జీతమే 30,000 నుంచి 50,000 మధ్యలో ఉంటుంది. అరౌండ్ 21 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో మీ చేతిలో నెల 30,000 రూపీస్ పడుతున్నాయి అంటే మీలో ఎంత మెచ్యూరిటీ వస్తుంది, ఎంత కాన్ఫిడెన్స్ వస్తుంది, ఎంత ఎబిలిటీస్ మీరు పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ఫ్యూచర్ ఇంకా ముందు చాలా ముందుకెళ్ళడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో మీరు ఈ యొక్క 2 సంవత్సరాల కోర్సుతోని మీరు ఆలోచించుకొని సరైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా ప్రారంభ జీతం 30,000 నుంచి డిఏ, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ అండ్
లాట్ ఆఫ్ హాలిడేస్ ఆల్సో. మీరు గమనించినట్టయితే ఏ జాబ్కు లేనటువంటి ఫ్లెక్సిబిలిటీ ఏంటి అంటే సమ్మర్లో మొత్తం హాలిడేస్ టీచర్స్కి మాత్రమే ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 260-280 డేస్ మాత్రమే వీళ్ళకి ఇయర్లో వర్కింగ్ డేస్గా ఉండడం జరుగుతుంది. మీరు ఏ హాలిడేస్ చూసినా, ఏ పండగలు చూసినా మోస్ట్ నెంబర్ ఆఫ్ హాలిడేస్ గివెన్ టు ద టీచర్స్. ఎందుకంటే టీచర్ అనేవాడు సమాజాన్ని మరి ముందుకు తీసుకోపోవడంలో ఫస్ట్ స్టేజ్లో ఉంటారు కాబట్టి ఆయనని ఫ్లెక్సిబుల్గా ఉంచితేనే ఆ సమాజం అనేది ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా ఈ టీచర్ జాబ్లో ఇన్ని బెనిఫిట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అంటే శాలరీ పరంగా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ పొజిషన్లో, మోస్ట్ సాటిస్ఫైయింగ్ పొజిషన్ కూడా ఈ యొక్క జాబ్లో మనకు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గమనించినట్టయితే సిలబస్ ప్రకారంగా అంటే ఈ యొక్క డీసెట్ సిలబస్ని మనం గమనించినట్టయితే ఈ డీసెట్ సిలబస్లో మరి సిలబస్ అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మనం చర్చించినట్టయితే మరి ఏపీ డీసెట్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది 100 మార్క్స్. దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ఏపీ డీసెట్ ఎగ్జామినేషన్ ఇన్ 100 మార్క్స్. ఈ 100 మార్క్స్లో మీరు గమనించినట్టయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉండడం జరుగుతుంది. 100 మార్కులకి ఎగ్జామ్ నిర్వహించినప్పుడు అకార్డింగ్ టు ద కేటగిరీస్ ఆఫ్ రిజర్వేషన్ మరి ఆ మార్క్స్ మనకు రావాలి. మరి ఏ కేటగిరీకి ఎన్ని మార్క్స్ రావాలి అనుకున్నప్పుడు ఓసీ క్యాండిడేట్ అంటే జనరల్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50 మార్కులు రావాలి. అంటే 100 మార్కులకి ఎగ్జామ్ రాస్తే 50 మార్కులు మీకు వచ్చినట్టయితే క్వాలిఫైగా మీకు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది క్వాలిఫై మార్క్స్ వచ్చినంత మాత్రాన సీట్ వస్తుందా అంటే రాదు. క్వాలిఫై అనేది మీరు ఎంట్రీ లెవెల్లో మాత్రమే ఉపయోగపడుతుంది. కాకపోతే మంచి ర్యాంకు, మంచి మార్కులు వస్తేనే మంచి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎంత ర్యాంకు రావాలి ఏంటి అనేది నెక్స్ట్ మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ ఓసీ వాళ్ళకి 50 మార్క్స్, ఓబీసీ వాళ్ళకి 45 మార్క్స్ అండ్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40 మార్క్స్ రావాలి. అంటే మరి ఓసీ వాళ్ళకి 50 అవుట్ ఆఫ్ 100 అండ్ అదేవిధంగా 45 అవుట్ ఆఫ్ 100 ఓబీసీ వాళ్ళకి రావాలి. అండ్ అదేవిధంగా 40 అవుట్ ఆఫ్ 100 అండ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ క్యాండిడేట్స్కి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రావాల్సి ఉంటుంది. దిస్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ దోస్ హూ ఆర్ గోయింగ్ టు రైట్ ఫర్ ద డీసెట్ ఎగ్జామినేషన్. అండ్ అదేవిధంగా వెన్ యూ కమ్స్ టు తెలంగాణ డీసెట్కి వచ్చినప్పుడు దిస్ ఎగ్జామ్ ఈజ్ ఆల్సో గోయింగ్ టు కండక్ట్ ఫర్ 100 మార్క్స్. సో ఈ యొక్క 100 మార్క్స్లో భాగంగా మీకు టోటల్ క్వశ్చన్స్ కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి ఇక్కడ స్లైట్లీ డిఫరెంట్. ఏపీ వాళ్ళని చూసుకున్నప్పుడు స్లైట్ డిఫరెన్స్ ఉంది. ఓసీ వాళ్ళు కానీ బీసీ వాళ్ళు కనుక ఈ ఎగ్జామ్ రాసినట్టయితే వాళ్ళకి 35 మార్క్స్ వస్తే చాలు. జస్ట్ ఓన్లీ 35 మార్క్స్ వస్తే మరి ఈ యొక్క తెలంగాణ డీసెట్లో క్వాలిఫై అయినట్టుగా భావించడం జరుగుతుంది. దోస్ హూ మీన్స్ ఓసీ అండ్ బీసీ క్యాండిడేట్స్. అండ్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మరి ఈ యొక్క ఎగ్జామినేషన్లో మినిమం మార్క్స్ అనేవి లేవు. సో కాబట్టి జస్ట్ వాళ్ళ ఎగ్జామ్ రాస్తే చాలు. కాకపోతే మంచి మార్కులు వస్తేనే వాళ్ళకు కూడా సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ కాకపోతే ఇన్ని మార్కులు వస్తేనే మీరు దీంట్లోకి ఎంట్రీ అనేది మాత్రం ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళు అనేది లేదు. బట్ వెన్ యూ గో ఫర్ ఫైట్ విత్ ద రిజర్వేషన్స్ అంటే ఓసీలో సీటు సాధించాలంటే కనుక ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఖచ్చితంగా 35% మార్క్స్ అంటే 35 మార్కులు రావాలి. అంటే ఎస్సీ ఎస్టీలో వాళ్ళు మరి జనరల్లో కూడా కాంపిటీషన్కి వస్తారు కాబట్టి ఆ జనరల్ కాంపిటీషన్లో ఉన్న సీట్ సాధించాలంటే మాత్రం 35 మార్కులు ఖచ్చితంగా తెచ్చుకోవాల్సి. జనరల్గా సీటు వాళ్ళ యొక్క కేటగిరీలోనే ఎస్సీ ఎస్టీ సీట్స్ ఉంటాయి కాబట్టి ఆ కేటగిరీలో రావాలంటే మినిమం మార్క్స్ అనేవి లేవు. ఓకేనా? సో దిస్ ఇస్ ఫైనల్. సో దీంట్లో మీరు గమనించినట్టయితే కామన్గా ఉండే పాయింట్స్ని తెలంగాణ అండ్ ఏపీ ఎగ్జామ్లో గమనించినట్టయితే డ్యూరేషన్ వచ్చి టిపికల్లీ 2.5 అవర్స్ అంటే 2.5 అవర్స్ ఉంటుంది టైం. 2.5 అవర్స్లో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. దెర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్. జనరల్లీ దెర్ ఈస్ నో నెగిటివ్ మార్కింగ్ ఇన్ ద డీసెట్ ఎగ్జామినేషన్. డీసెట్ ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్స్ అనేవి పెట్టడం లేదు. అండ్ అదేవిధంగా మీడియం ఎగ్జామ్ కూడా దేంట్లో కండక్ట్ చేస్తాడంటే తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే దోస్ హూ వాంట్ టు రైట్ an exam in English medium, they will get a paper in English medium. Those who want to write an exam in Telugu, they can able to get the paper in the Telugu as well as in Urdu also. So ఇక్కడ మీరు గమనించాల్సింది 100 మార్కులకి ఎగ్జామ్ నిర్వహిస్తారు. మరి ఏపీలో అయితేనేమో 50 మార్కులు ఓసీ వాళ్ళకి రావాలి, 45 మార్క్స్ ఓబీసీ వాళ్ళకి రావాలి అండ్ 40 మార్క్స్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి రావాల్సి ఉంటుంది. వేరాస్ కమ్స్ టు తెలంగాణ డీసెట్కి వచ్చినప్పుడేమో 100 మార్కులకి ఎగ్జామ్ నిర్వహిస్తే ఓసీ బీసీ వాళ్ళకి 35 మార్క్స్ వస్తే సరిపోతుంది. అండ్ వేరాస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మినిమం మార్క్స్ అనేవి లేవు. బట్ కాకపోతే ఓసీలో సీట్లో కాంపిటీషన్ కొట్టాలంటే 35 మార్క్స్ కంపల్సరీ. దట్స్ ఇట్. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్టు కేవలం 2 సంవత్సరాలు 2 ఇయర్స్లో
సక్సెస్ఫుల్గా మీరు టీచర్ అవ్వడానికి చాలా అవకాశం ఉన్నటువంటి కోర్సు డిసెట్ కోర్సు. ఇక్కడ మీరు గమనించేటట్టు చూడండి, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ తర్వాత చాలా వరకు నిన్న మొన్నటి వరకు అంటే లాస్ట్ ఇయర్, అంతకుముందు లాస్ట్ ఇయర్ బిఫోర్ వరకు ఒక ఆలోచన ఉండేది. ఏంటి, ప్రతి పేరెంట్ ఏం ఆలోచించేవాడు, సేఫ్ గేమ్ ఆడడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. ఏంటి, జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంత నాలెడ్జ్ ఉందా ఏంటా అని చూడకుండా జస్ట్ కేవలం బీటెక్లో జాయిన్ చేస్తే వాడు ఏదో సాఫ్ట్వేర్ జాబ్ అయిపోతాడు, లేదా చెప్పుకోవడానికి బాగుంటుందన్న ఆలోచనతోనే చాలా మంది దే ఆర్ గోయింగ్ టు గో ఫర్ ద బీటెక్ కోర్సులో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం, బీటెక్ అనేది 4 years కోర్సు. అండ్ బీటెక్ సాధించాలంటే కూడా ఐఐటి, నీట్, జేఈ అండ్ ఎంసెట్ లాంటి ఎగ్జామినేషన్, కఠినమైనటువంటి ఎగ్జామినేషన్స్ కూడా మీరు ఆల్రెడీ ఫైట్ చేయవలసి ఉంటుంది. ఈవెన్ దో మీరు దాన్ని బయటికి దాటి లోపలికి వచ్చినా సరే, మరి బీటెక్ 4 years అయిన తర్వాత జాబ్ గ్యారంటీ ఉంటుందా అంటే గ్యారంటీ చెప్పలేము. అండ్ అదేవిధంగా మరి ఈరోజు ఉన్నటువంటి అప్డేషన్స్లో అంత నాలెడ్జ్, మీకు సాఫ్ట్వేర్ నాలెడ్జ్, కోడింగ్ నాలెడ్జ్ ఉంటేనే లైఫ్ సెట్ చేయడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. కాబట్టి సో చాలా మంది సేఫెస్ట్ మోడ్లో ఈరోజు ఆలోచించేటువంటి కోర్సు డిసెట్ కోర్సు. మరి ఇక్కడ 4 సంవత్సరాలు ఉంటాయి. ఇక్కడ జస్ట్ 2 yearsలోనే మరి విద్యార్థి అనేవాళ్ళు గవర్నమెంట్ జాబ్కి ఎలిజిబిలిటీ వచ్చేస్తారు. వాళ్ళ యొక్క ప్లానింగ్ ఫస్ట్ ఇయర్ నుంచే జాబ్ కొట్టాలన్న ఆలోచన అనేది వాళ్ళు రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక స్టూడెంట్ బీటెక్ చేస్తున్నాడు, ఇంకో స్టూడెంట్ డిఎడ్ చేస్తున్నాడు. ఇతను 2 years అయిపోయే లోపు ఇతను కాంపిటీషన్ అంటే ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలనే మీద చాలా వరకు అవగాహన రావడం జరుగుతుంది. ఇతను ఇంకా 2 సంవత్సరాలు బీటెక్ కోర్సులోనే ఉంటాడు, ఇంకో 2 years కంప్లీట్ చేయాలి. తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో చెప్పలేవు. ఒకవేళ కనుక షార్ప్ స్టూడెంట్స్ కనుక ఉంటే కనుక ఈ 2 yearsలోనే జాబ్ కొట్టేస్తే వీడు 4 years జాబ్ కొట్టే లోపు ఇతను చాలా మందికి మోస్ట్ ఇన్స్పైరబుల్ పర్సన్గా డిఎడ్ స్టూడెంట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆ లోపు జాబ్ కూడా కొట్టడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. కాబట్టి అండ్ ఎర్లీ స్టేజ్లో లైఫ్ సెట్ చేసుకోవాలంటే మై బెస్ట్ చాయిస్ అండ్ మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ నౌ డేస్ చూసింగ్ డిఎడ్ కోర్స్. అండ్ అదేవిధంగా త్వరగా కెరీర్లో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి కోర్స్ కూడా డిఎడ్ కోర్స్. అండ్ goes to another point. Dear students, మరి ఈరోజు ఎస్పెషల్లీ ఉమెన్స్ సెక్టార్ మనం గమనించినట్టయితే మోస్ట్ ఆఫ్ ది ఉమెన్స్ ఆర్ గోయింగ్ టు టేక్ డిఎడ్ కోర్స్. డిఎడ్, బిఎడ్ ఎక్కువ మంది చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిఎడ్, బిఎడ్ కాలేజీలు మీరు గమనిస్తే మోస్ట్ 90% ఆఫ్ ది స్టూడెంట్స్ హూ ఆర్ టేకింగ్ డిఎడ్, బిఎడ్ కోర్స్ ఆర్ ఉమెన్ సెక్షన్. ఎందుకు ఉమెన్ సెక్షన్ ఈ కోర్సును తీసుకుంటున్నారు అంటే, మరి మార్నింగ్ 9 o'clock వెళ్తే ఈవినింగ్ 5 o'clock లోపు ఇంట్లోకి మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మోస్ట్ సేఫెస్ట్ జాబ్, మోస్ట్ టైం బ్యాలెన్సింగ్ జాబ్ అండ్ ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ జాబ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి కోర్స్ ఏదైనా ఉంది అంటే డిఎడ్ ద్వారా మనం ఈ గవర్నమెంట్ జాబ్, టీచర్ జాబ్ ద్వారా మాత్రమే సాధ్యం అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ మోస్ట్ పర్మనెంట్ కెరీర్ ఉన్నటువంటి జాబ్ అండ్ ఎస్పెషల్లీ అమ్మాయిలకైతే మోస్ట్ సూటబుల్ జాబ్. కాబట్టి చాలామంది అమ్మాయిలు ఈ రోజున మరి బెస్ట్ ఆప్షన్గా మరి యొక్క డిఎడ్ కోర్సును చేయడం జరుగుతుంది. స్కూల్ టైమింగ్స్, ఫ్యామిలీ లైఫ్కి కరెక్ట్గా సెట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి జాబ్. అండ్ అదేవిధంగా చాలామంది గర్ల్స్ హౌస్ వైఫ్స్ కూడా ఈ కారణం చేతనే ఈ కోర్స్ని చాలామంది చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా దీన్ని బట్టి మనం ఆలోచించినట్టయితే మోస్ట్ ఆఫ్ ది ఉమెన్స్ ఎందుకు ఈ కోర్సును చూజ్ చేసుకుంటారు అనేది మీకు కొంత అవగాహన వచ్చిందని భావిస్తున్నాను. అండ్ అదేవిధంగా భవిష్యత్తు అవకాశాలు ఇక్కడ మీరు గమనించినట్టయితే టీచర్ రిక్రూట్మెంట్స్ పెరుగుతున్నాయి. మై డియర్ స్టూడెంట్స్, మీరు ఇక్కడ గమనించినట్టయితే లాస్ట్ 2 years, 3 years, 5 years నుంచి మీరు గమనించండి, తెలంగాణ అండ్ ఏపీ మరి ఈ యొక్క స్కూల్స్ని డెవలప్ చేద్దాము, గవర్నమెంట్ స్కూల్స్ని. మరి స్కూల్స్ డెవలప్ అయ్యి మంచిగా విద్య అందిస్తున్నప్పుడే ఆ యొక్క గవర్నమెంట్ కూడా మంచి పేరు రావడానికి అవకాశం ఉంటుంది. దాన్ని బేస్ చేసుకున్నప్పుడు ఆల్ గవర్నమెంట్స్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఆర్ మోస్ట్ ఇంట్రెస్టెడ్ టు డెవలప్ ద గవర్నమెంట్ స్కూల్స్. కాబట్టి ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయాలంటే అక్కడ టీచర్స్ అనేవి సఫిషియెంట్గా ఉండాలి. అండ్ టీచర్స్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు అక్కడ యొక్క స్టూడెంట్స్ యొక్క అడ్మిషన్స్ రేషియో కూడా ఇంక్రీజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టీచర్స్ రిక్రూట్మెంట్ రెగ్యులర్గా జరపడానికి అవకాశం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో కూడా రిక్రూట్మెంట్స్ 1 year, 2 years ఒకసారి రెగ్యులర్ రిక్రూట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. వెన్ యూ కమ్స్ టు తెలంగాణ వచ్చినప్పుడు ఇక్కడ మరి గురుకుల రిక్రూట్మెంట్స్ అనేవి రెగ్యులర్గా జరుగుతున్నాయి. అండ్ అదేవిధంగా డిఎస్సి అనేది ఎవ్రీ 1 year, 2 years ఒకసారి రెగ్యులర్గా ఎగ్జామినేషన్స్ పెడతామని చెప్పి కూడా గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ జరుగుతుంది. ఇన్ కేస్ ఒక 6 నెలలో ఎగ్జామ్ పెడతా అనుకున్నప్పుడు 1 yearలో ఎగ్జామ్ పెట్టినా ఖచ్చితంగా మనం ముందే ప్రిపేర్ అవ్వడానికి, ఎక్కువ నోటిఫికేషన్స్ రావడానికి అవకాశం ఉన్నది టీచర్ జాబ్స్. కాబట్టి ఆఫ్టర్ పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎక్కువగా టీచర్ జాబ్స్ రిక్రూట్మెంట్స్ రెగ్యులర్గా జరుగుతుంటాయి. కాబట్టి రిక్రూట్మెంట్ జరుగుతుంది, వస్తుంది అని అంటే ఖచ్చితంగా మనకు లైఫ్ సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. దీన్ని బేస్ చేసుకొని మరి ఎక్కువ టీచర్ రిక్రూట్మెంట్స్ జరుగుతున్నాయి కాబట్టి భవిష్యత్తు మీద ఎటువంటి టెన్షన్ కూడా మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ అదేవిధంగా మరిన్ని నోటిఫికేషన్స్ వచ్చే అవకాశము అతి త్వరలోనే మరి
ఉన్నాయి కాబట్టి ఎవరైతే మరి డిఎడ్ ఫస్ట్ ఇయర్ చేసి సెకండ్ ఇయర్లోకి ఎంట్రీ అయితే చాలు, మీరందరూ టెట్ ఎగ్జామ్ రాసుకొని సెకండ్ ఇయర్ తర్వాత వచ్చేటటువంటి డిఎస్సిలో కూడా మీరందరూ కూడా ఎలిజిబిలిటీ ఇస్తున్నాడు. అంటే డిఎడ్ కోర్స్ మొత్తం కంప్లీట్ చేసుకోకపోయినా దాని తర్వాత సెకండ్ ఇయర్లోకి మీరు ఎంట్రీ అయిన తర్వాత కనుక దగ్గరలో డిఎస్సి నోటిఫికేషన్ అంటే థర్డ్ సెమిస్టర్ తర్వాత దగ్గరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాము అని గవర్నమెంట్ కనుక అనౌన్స్మెంట్ చేస్తే వెంటనే సెకండ్ ఇయర్స్ వారందరూ కూడా ఈ యొక్క టెట్ ఎగ్జామినేషన్ రాసి మరి డిఎస్సిలో ఎస్జిటి జాబ్కి ప్రిపేర్ అవ్వడానికి మీ అందరు కూడా అర్హత ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకున్నప్పుడు దిస్ ఎ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియబుల్ జాబ్గా ఎస్జిటి జాబ్ని మనం చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మై డియర్ స్టూడెంట్స్, కాంపిటీషన్ రియాలిటీలో మీరు తీసుకున్నప్పుడు మరి కాంపిటీషన్ కూడా డీసెట్కి అంత ఆషామాషిగా లేదు. ఎందుకంటే అందరూ కూడా సేఫ్ మోడ్లో మోస్ట్ ప్రెస్టీజియస్గా, మోస్ట్ ఫ్లెక్సిబుల్గా, మోస్ట్ రెస్పెక్టబుల్ జాబ్గా టీచర్ జాబ్ని భావిస్తున్నారు. కాబట్టే ఈరోజు మరి చాలామంది ఈ కోర్స్ చేయడంతో లక్షల్లో అప్లికేషన్స్, డీసెంట్ అప్లికేషన్స్ రావడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్. అండ్ అదేవిధంగా సీట్లేమో పరిమితంగా ఉన్నాయి. అంటే వెన్ లెస్ ఈజ్ దెర్ ఈజ్ మోర్ డిమాండ్. అంటే ఎకనామిక్స్ సిద్ధాంతంలో భాగంగా తక్కువ మరి అవకాశాలు ఉన్నప్పుడు డిమాండ్ కూడా ఏమవుతుంది, ఎక్కువ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మరి సీట్లు తక్కువగా ఉన్నాయి, లక్షల్లో అప్లికేషన్స్ వస్తున్నప్పుడు కాంపిటీషన్ కూడా ఖచ్చితంగా ఎక్కువగానే ఉండడానికి అవకాశం ఉంటుంది. అండ్ దీనికి ఖచ్చితంగా సీరియస్ ప్రిపరేషన్, లాంగ్ టర్మ్ నుంచే ప్రిపేర్ అవ్వడానికి చాలా వరకు మనం ముందు చూపించినట్టయితేనే మనం ఈ డీసెట్లో మంచి ర్యాంకు సాధించి గవర్నమెంట్ డైట్లో మంచి టాప్ ప్రైవేట్ కాలేజీలో మనకి సీటు కౌన్సిలింగ్ ద్వారా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక నార్మల్ కోర్స్ లాగా, ఎంట్రన్స్ లాగా మీరు భావించొద్దు. మోస్ట్ కాంపిటీషన్ ఉన్నటువంటి కోర్స్ ఏదైనా ఉందంటే డీసెట్ కోర్సు. కాబట్టి లాంగ్ టర్మ్ నుంచే మీరు ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా మై డియర్ స్టూడెంట్స్, ఏ ప్రిపరేషన్కైనా స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ముందు చూపుతోని ముందే ప్లానింగ్ చేసుకుంటే సిలబస్ ఏముంటుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏమి ఇచ్చాడు, ఈ ఎగ్జామినేషన్లో ఏ చాప్టర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉండడం జరిగింది, టోటల్ మార్క్స్ ఎన్ని, వీటి మీద సరైనటువంటి స్ట్రాటజీ ముందు ఉన్నట్టయితే మన మీద ఒత్తిడి ఉండదు. ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలుస్తుంది, ఎలా క్రాక్ చేయాలో కూడా మనకు తెలవడానికి అవకాశం ఉంటుంది. సో దీంట్లో భాగంగా మీరు సిలబస్ పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ హ్యావ్ టు అబ్జర్వ్ ద సిలబస్. సిలబస్లో ఏమి ఇచ్చాడు, దేనికి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది, ఎక్కువ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి అడుగుతున్నాడని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అండ్ అదేవిధంగా మరి సిలబస్ ఎదురుగా పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు, సరైనటువంటి డైలీ ప్లానింగ్ అనేది ఉండాలి. అంటే ఈరోజు ఏం చదవాలి, ఎన్ని అవర్స్ ఏ సబ్జెక్టు మీద మనం కేటాయించాలనే దాని మీద సరైనటువంటి అవగాహన కలిగి ఉండాలి. అండ్ అదేవిధంగా ప్రీవియస్ పేపర్స్ అండ్ మార్క్ టెస్ట్. ఇక్కడ మీరు గమనించినట్టయితే ప్రీవియస్ పేపర్స్ చూడడం వల్ల క్వశ్చన్స్ ఏమి ఇచ్చాడు, ఏ చాప్టర్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మై డియర్ స్టూడెంట్స్, మరి నెంబర్ ఆఫ్ మార్క్ టెస్టులు రాయడం వల్ల మనకు ఒత్తిడి తరిగి కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. ఈ కాన్ఫిడెన్స్ ఈజ్ ద మాస్టర్ కీ టు సక్సెస్ ఇన్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. అండ్ అదేవిధంగా టైం మేనేజ్మెంట్. మీరు డైలీ ఎగ్జామ్స్ మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్ అన్నిటిని కూడా మీరు గమనించినట్టయితే ఆఫ్లైన్లో ప్రతిరోజు నిన్న జరిగినటువంటి దాని మీద ఎవ్రీడే ఓఎంఆర్ షీట్ ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. వెంటనే రిజల్ట్ ఇచ్చి టాప్ 3 ర్యాంక్స్ నోటీస్ బోర్డులో పెట్టడంతో విద్యార్థుల మధ్యలో కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. నేను ఎక్కడ మిస్టేక్ చేశానో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ డే మరింత ఇంప్రూవ్మెంట్తో మనం ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దట్స్ వై ఎవ్రీ స్టూడెంట్ షుడ్ హ్యావ్ టు రైట్ ద మార్క్ టెస్ట్. నెంబర్ ఆఫ్ మార్క్ టెస్టులు రాయడం వల్ల, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రిపీటింగ్ మనం చూడడం వల్ల దానికి మన మైండ్ సెట్లో ఆ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ రావడానికి చాలా వరకు స్కోప్ ఉంటుంది. కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మార్క్ టెస్టులు రాయడానికి ప్రయత్నం చేయండి. ఎగ్జామ్స్ రాయడం వల్ల ఎంత టైంలో మనం క్వశ్చన్ చేయగలుగుతున్నాం, ఎంత టైంలో మనం పూర్తి చేయాలనే విషయాల మీద సరైనటువంటి అవగాహన రావడానికి అవకాశం ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, మరి ఇంత ఇంపార్టెంట్ అయినటువంటి ఈ యొక్క డీసెట్ కోర్స్ అనేది మరి లక్షల్లో అప్లికేషన్స్ వస్తున్నప్పుడు కాంపిటీషన్ కూడా ఆ లెవెల్లోనే ఉంది. కాబట్టి మరి 2 తెలుగు రాష్ట్రాల్లో గత 20 సంవత్సరాల నుంచి వీ హావ్ బీన్ గివెన్ కోచింగ్ ఫర్ డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ బోత్ స్టేట్ అండ్ సెంట్రల్ ఎగ్జామినేషన్స్ లైక్ డిఎస్సి, గురుకుల అండ్ మోడల్ స్కూల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పోలీస్ రిక్రూట్మెంట్స్, గ్రూప్స్ అండ్ అదేవిధంగా గ్రూప్ 1 just like all competitive examination in both English medium and Telugu medium. Almost 10,000 people have been got selected and almost 1 lakh people కి మనం కోచింగ్ ఇచ్చినప్పటికి కూడా ప్రతి క్షణం కూడా ప్రతి విద్యార్థిని అప్డేషన్ చేయాలన్న ఉద్దేశంతోనే ఆఫ్లైన్లోనే కాకుండా ఆన్లైన్లో కూడా మనం ఎంట్రీ అవ్వడం జరిగింది. ఆన్లైన్లో కూడా ఎవరైతే కోచింగ్ రాలేనటువంటి విద్యార్థులు ఉన్నారో వారి దృష్టిలో ఉంచుకొని వీ హ్యావ్ బీన్ గివింగ్ ఆన్లైన్ క్లాసెస్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్, డిఎస్సి, గురుకుల అండ్ అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్స్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ బోత్ సెంట్రల్ అండ్
స్టేట్ ఎగ్జామినేషన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అండ్ తెలంగాణ అండ్ ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కోర్సెస్ మన యాప్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యాప్ అనేది మన గూగుల్లో మనకు చూసినట్టయితే ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్టయితే మన వీడియోస్ అన్ని కూడా మన యాప్లో పెట్టడం జరుగుతుంది. ఎఫోర్డబుల్ ఫీజు, అతి తక్కువ ఫీజుతోనే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, మన యాప్లో చెప్పినటువంటి ఫ్యాకల్టీస్ అందరూ కూడా మినిమం ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్. మోస్ట్ ఆఫ్ ది బ్యాచెస్, హండ్రెడ్స్ ఆఫ్ బ్యాచెస్ మన యొక్క బ్రాంచెస్లో మరి కంప్లీట్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ అనేవి తీసుకురావడం జరిగింది. సో ఈ యొక్క వీడియోలో భాగంగా ఎవరైతే డీసెట్కి ప్రిపేర్ అవుతున్నారో ఫ్రమ్ తెలంగాణ అండ్ ఏపీ వారి కోసము ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకోసం అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది విత్ ఎఫోర్డబుల్ ఫీజు అండ్ లాంగ్ టర్మ్ ఆల్మోస్ట్ 1 year వ్యాలిడిటీతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్లీజ్ వాచ్ ఇట్. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏపీ డీసెట్ 2026 ఇంగ్లీష్ మీడియంకి సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్స్ అని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇట్ ఈస్ అబౌట్ జస్ట్ ఓన్లీ 3,000 రూపీస్కి లిమిటెడ్ పీరియడ్ ఆఫర్, ఓన్లీ 1 week మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది. ఈ ఆఫర్లో 3,000 రూపీస్కే కంప్లీట్ ఏపీ డీసెట్కి సంబంధించినటువంటి కోర్స్, అంటే దీంట్లో టోటల్ సిలబస్ ఉంటుంది, మాక్ టెస్ట్లు ఉంటాయి, రివిజన్ టెస్ట్లు ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి అండ్ అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి అండ్ ఆల్మోస్ట్ 1 year వ్యాలిడిటీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. కోచింగ్కి రాలేనటువంటి విద్యార్థులందరూ కూడా కోచింగ్లో ఏ విధంగా అయితే మనం బోధిస్తామో అదేవిధంగా ఆన్లైన్లో కూడా మీకు ఈ యొక్క సర్వీస్ అనేది మీకు అందించడం జరుగుతుంది. మోస్ట్ సక్సెస్ఫుల్ ఆన్లైన్ టీటీసీ అండ్ ఏపీ డీసెట్ కోర్స్ ఏదైనా ఉంది అంటే మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ గత వరుస టీటీసీలో వరుస డిఎస్సిలో స్టేట్ టాప్ ర్యాంక్స్ సాధించడానికి కారకులైనటువంటి మన అవనిగడ్డ స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీస్ ఆధ్వర్యంలో ఈ కోర్స్ అనేది మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. ఈరోజు మరి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళని దృష్టిలో ఉంచుకొని ఈ కోర్స్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మరి అవనిగడ్డ కోచింగ్ సెంటర్ యాప్ అని మరి గూగుల్ ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటే మన యొక్క యాప్ అందుబాటులో ఉంటుంది. మోర్ డీటెయిల్స్ కోసం మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి ఈ వీడియో ఎండింగ్లో ఉండే నెంబర్లు కనుక మీరు కాల్ చేసినట్టయితే మరింత సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ అదేవిధంగా ఇది ఇంగ్లీష్ మీడియం కోర్స్ అయితే తెలుగు మీడియానికి సంబంధించినటువంటి కోర్సు. దిస్ ఇస్ నథింగ్ బట్ తెలుగు మీడియం కోర్స్. ఈ తెలుగు మీడియం కోర్సులో మరి ఏపీ డీసెట్కి సంబంధించినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించిన ఫుల్ సిలబస్ ఉండడం జరుగుతుంది. దీంట్లో లేటెస్ట్ సిలబస్తో పాటు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్తోనే జస్ట్ ఓన్లీ 3,000 రూపీస్కి 1 year వ్యాలిడిటీతో మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 1 year వ్యాలిడిటీ అంటే మీనింగ్ మీ యొక్క కోర్సు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేలో డీసెట్ ఎగ్జామ్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుతుంది, కోర్స్ అయిపోతుంది, మీరు ఎగ్జామ్ రాస్తారు, రిజల్ట్ వస్తుంది. ఆఫ్టర్ దట్ కూడా మరి 1 year వరకు ఈ కోర్స్తో ఉపయోగం ఏంటి అంటే మీరు డీసెట్ అంటే డైట్లో జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్లో మీరు జాయిన్ అయినప్పుడు ఆ ఫస్ట్ ఇయర్లో ఉండే సబ్జెక్ట్స్ కూడా ఈ యొక్క కోర్సులోని మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇది 1 year వరకు యూటిలైజ్ చేసుకుంటే మీరు డైట్ సెట్ డిఎడ్కి సంబంధించిన ఫస్ట్ ఇయర్ కోర్సులో సిలబస్ కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఈ తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో ఏపీ డీసెట్ ఎగ్జామ్ 2026 రాయదలుచుకున్నారో వారందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని పర్చేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డియర్ స్టూడెంట్స్, అదేవిధంగా తెలంగాణకు సంబంధించినటువంటి డీసెట్ 2026 సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా దో స్టూడెంట్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ ఏపీ డీసెట్ 2026 కోర్సు ఇంగ్లీష్ మీడియంలో తీసుకోదలుచుకున్నారు వారందరికీ కూడా కోర్స్ అనేది అందుబాటులో ఉంది. దట్ కోర్స్ కవర్స్ ఆ లేటెస్ట్ సిలబస్, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్, గ్రాండ్ టెస్ట్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అండ్ లైవ్ అండ్ రికార్డెడ్ అండ్ అదేవిధంగా మరి 1 year వ్యాలిడిటీతో మీకు ఈ కోర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కోర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మరి ఈ యొక్క మేలో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా మన యాప్లో ఈ కోర్స్ అనేది ఉంటుంది. సో ఆ కోర్సులో మీకు ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి డిఎడ్ సంబంధించిన ఫస్ట్ ఇయర్ కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ కూడా దీంట్లో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అంటే కేవలం డీసెట్ కోసమే కాకుండా మీరు జాయిన్ అయిన తర్వాత డీసెట్ ర్యాంక్ కొట్టిన తర్వాత కూడా ఫస్ట్ ఇయర్లో సిలబస్ను కూడా దీంట్లో మెన్షన్ చేయడంతో మీరు ఎప్పుడు కూడా అప్డేషన్తో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ యొక్క ఉద్దేశం కూడా ఈ కోర్స్తో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళని మరి రేపు పొద్దున్న ఎస్జిటిలో పోస్ట్ కూడా మీరు జాబ్ కొట్టే విధంగా నిరంతరం మీకు లాంగ్ టర్మ్లో అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో ఈ సర్వీస్ మీకు ఇవ్వడం
ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఎవరైతే తెలంగాణ నుంచి డీసెట్ 2026 తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవ్వదలుచుకున్నారో వారందరి కోసము మరి ఆన్లైన్ కోర్స్ అనేది అందుబాటులో ఉంది. దిస్ కోర్స్ ఈజ్ ఆల్సో అరౌండ్ 3,000 రూపీస్, లిమిటెడ్ పీరియడ్ ఆఫర్. దీంట్లో కూడా లేటెస్ట్ సిలబస్ ఉంటుంది, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, దీస్ ఆర్ ది 4 కోర్సెస్ ఇన్ బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఫర్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ. సో మై డియర్ స్టూడెంట్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ కోర్స్. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మోస్ట్ వండర్ఫుల్ కోర్స్ అని మీకు ఈ వీడియో చూసిన తర్వాత కొంత అవగాహన వచ్చిందని భావిస్తున్నాను. సో మరింత సమాచారము మరి మన యొక్క డీసెట్కి సంబంధించి మరి ప్రజెంట్ కాంపిటీషన్ ఎలా ఉంది అండ్ లాస్ట్ ఇయర్కి సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఎన్ని వచ్చాయి, మరి బుక్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి అండ్ మనం ఏ విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలనే విషయాలను నెక్స్ట్ వీడియోలో మీకు మరింత సమాచారం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో ఎండింగ్లో మరి ఫోన్ నెంబర్స్ మన ఇన్స్టిట్యూషన్కి సంబంధించి ఉంటాయి. మరింత సమాచారం కోసము మన యొక్క వీడియోస్ని రెగ్యులర్గా అప్డేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫోన్ నెంబర్స్ని కాంటాక్ట్ చేసినట్టయితే పూర్తి సమాచారం, మీకు కావాల్సిన సమాచారం కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డీసెట్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్, రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. డెఫినెట్లీ ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించిన పూర్తి సమాచారం మీకు అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.